బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గవర్నర్ స్పీచ్ కు మంత్రివర్గం ఆమోదం వేసింది. రేపు శాసనసభనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గవర్నర్ స్పీచ్ కు మంత్రివర్గం ఆమోదం వేసింది. రేపు శాసనసభను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గవర్నర్ స్పీచ్ కు మంత్రివర్గం ఆమోదం వేసింది. రేపు శాసనసభను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి, కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో స్పీకర్ చర్చ జరిగింది. స్పీకర్ ఎన్నిక వ్యవహారం తర్వాత సభ వాయిదా పడింది. సభ వాయిదా అనంతరం అసెంబ్లీలోని కమిటీ హాల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రేపు ఉభయ సభలు ఉద్దేశించి 11:30 గంటలకి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ ప్రసంగ టాపిక్పై క్యాబినెట్ ఆమోదించింది. 11:30 గంటలకి ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి తమిళిసై సౌందరరాజన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అసెంబ్లీ తర్వాత మంత్రులందరూ కూడా స్పీకర్ కూడా స్వాగతం పలుకుతారు. అయితే సాంప్రదాయబద్ధంగా ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం గంట తర్వాత మళ్ళీ ఆ సభ వాయిదా పడుతుంది. ఎల్లుండి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం తెలిపే అవకాశం ఉంటుంది. అయితే కేబినెట్ ఆ సభను రేపు ఎల్లుండి 2 రోజులు నడపాలా. రేపు గవర్నర్ ప్రసంగం, ఎల్లుండి గవర్నర్ ప్రసంగంపై వాయిదా తీర్మానం చెప్పే ప్రసంగం ఈ 2 రోజులే జరపాలా, లేదా ఇంకా 2 రోజులు పొడిగించాలని దానిపైన రేపు మధ్యాహ్నం 7
శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ ప్రసాద్ కుమార్ చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి పలువురు చెప్తా ఉన్నారు. కానీ రేపు వరకే కన్ఫర్మ్ అయిపోయి ఫిక్స్ అయి ఉందని మరొక వైపు తెలుస్తాం. ఏదేమైనా సభను పొడిగించాలా వద్దా, పొడిగిస్తే ఏ అంశాలు ఏదైనా పెట్టాలి, ఏ అంశాలు పొడిగించాలి దానిపై మాత్రం ఒక క్లారిటీ రాలేదు. రేపు మధ్యాహ్నం గవర్నర్ ప్రసంగం అనంతరం జరిగే స్పీకర్ దగ్గర ఎన్ఓటీ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం మాత్రం రేపు ఎల్లుండి మాత్రమే 2 రోజుల పాటు ఈ సభ జరిగే అవకాశం ఉండబోతుంది. ప్రస్తుతం ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోని వివిధ శాఖల అధికారులతో భేటీ అవుతున్నారు. దీపిక. థ్యాంక్ యూ రామ్.